అదేదో సినిమాలో డైలాగ్ ఉంటుంది, కత్తితో ప్రారంభమైనడి కథ కత్తితోనే పోతుందని. రౌడీ షీటర్లు నేర చరిత్రలకు సంబంధించి కత్తి పట్టిన తర్వాత, అది రౌడీ షీటర్లనే కాదు, మంచి కోసం పట్టినా కత్తి పట్టిన తర్వాత కత్తికే బలవుతారు అన్నటువంటిది ఒక సామెత. అవినీతి వ్యతిరేక పోరాటం చేసినప్పుడు అవినీతి వ్యతిరేక పోరాట యోధుడిగా మిగలాలి. కానీ అవినీతి వ్యతిరేక పోరాటం చేసినటువంటి అన్నా హజారే శిష్యుడిగా రాజకీయాల్లోకి వచ్చి ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టి చివరికి ఆ అవినీతికి తను కూడా బలి కావడం కాదు, అందులో ఇన్వాల్వ్ కావడం. ఏదైతే ప్రజలకి మద్యాన్ని దూరం చేస్తానకంటూ ఉద్యమించినటువంటి అన్నా హజారే బాటలో ప్రయాణించి దేశవ్యాప్త మద్య నిషేధం కావాలన్నటువంటి అన్నా హజారే స్ఫూర్తి అని చెప్పి చివరికి ప్రభుత్వ మద్యం దుకాణాలను ప్రైవేటు పరం చేసి ప్రైవేటు ద్వారా వాళ్ళు సంపాదించుకుంటే ఆ సంపాదనలో నుంచి వచ్చిన లాభాల్లో నుంచి తను 6% వాటా తీసుకుని ఆ వాటా డబ్బులతో పంజాబ్ గోవా ఎన్నికలు నిర్వహించడం అంటే అవినీతికి అలవాటు పడటం ప్రారంభించాడు. అదే మొదటి దశలోనే పాపం వెళ్ళి ఇరుక్కుపోయాడు. లక్షల కోట్లు తిన్నోళ్ళు మన దేశంలో చాలామంది దర్జాగా బతుకుతున్నారు, ఇట్లాంటి వాడు తొందరగా బుక్ అయిపోయాడు. అది కూడా ఇక్కడ రాజకీయ కోణంలో నుంచి అనుకోవచ్చు. ఇప్పుడు ఆ వ్యవహారం మీదన అన్నా హజారే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నేను నా జీవితంలో ఇట్లా జరుగుతుందని ఊహించలేదు అని.